మనమున్నాం ఈ రోజు రాజమండ్రిలో. ఆహా, రాజమండ్రిలో ఉన్న ఎనర్జీ అంతా ఇంత కాదు. సో మరి ఇక మొదలు పెడదాం. బామలు సత్య బామలు, పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్, నిజామాబాద్. బామల సత్యభామలో ఫస్ట్ రౌండ్ కి వెళ్ళడానికి ముందు సో ప్రతిరోజులాగే ఈ రోజు కూడా క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. సో తెలివైన బామల సత్యభామలు ఎవరో ఫైండ్ అవుట్ చేద్దాం. అసలే రాజమండ్రి వాళ్ళకి బ్రెయిన్ బాగా ఎక్కువ, చాలా షార్ప్. సో ఏం తయారు చేస్తారో కానీ షార్ప్నెస్ బాగా పెంచుతారు. చూద్దాం మీలో అతి తెలివైన అమ్మాయి ఎవరు, అతి తెలివైన సత్యభామ ఎవరు అంటే ఎవరు ఒకరు చేయొద్దండి. ఎవరు చెయ్యొద్దాలని పిలుద్దామా? దా, నువ్వెందుకు చేయొత్తలేదురా? ఏం పేరు? మౌనిక. మౌనిక, ఎందుకు తెలివైన దాని వెంట చేయట్లేదు? తెలివి అని అడిగారు, అతి తెలివి అని అడగలేదు కదా అని చెప్పి. నీ క్వశ్చన్ ఏంటంటే 6 అడుగుల గోతులో ఎంత మట్టి ఉంటుంది? పట్టే అంత ఉంటుంది. ఎంతుంటే అంత? ఎంతుంటే అంత? ఎంతుంటే అంత? ఎంతుంటే అంతలో అంత అంటే ఎంత? 6 అడుగులు గొయ్యిలో ఎంత పడితే అంత, ఎంత పడితే అంత. 6 అడుగుల గొయ్యిలో ఎంత మట్టి ఉంటుందో అంత మట్టి ఉంటుంది. సరే, ఈ అతి తెలివులతో మనం మాట్లాడలేం కానీ 6 అడుగుల గోతులో గొయ్యి ఖాళీగా ఉంటుంది కాబట్టి మట్టే ఉండదు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ గిఫ్ట్. ఏం పేరు? వాసవి. వాసవి, సూర్యాస్తమయం ఏ కాలంలో మనం క్లియర్ గా చూడగలం? అన్ని కాలాల్లో చూస్తాం. ఆలోచించి చెప్పాలి ఆన్సర్. సంధ్యాకాలం. రైట్ ఆన్సర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఓకే, సో హల్మితి హబీబో ఆడడానికి బామలు రెడీగా ఉన్నారు. నేను కూడా రెడీ ఆడించడానికి. పేరేంటి? లక్ష్మి అండి. లక్ష్మి. ఏం లక్ష్మి? వరలక్ష్మి, వెంకటలక్ష్మి, ధనలక్ష్మి, ఆదిలక్ష్మి. చేపల మిషన్ లో, టైగర్ ఫ్రాన్స్, చెరుకు మిషన్ లో, షుగర్ కేన్స్. ఫాస్ట్ గా చెప్పు. చేపల చెరువులో, టైగర్ ఫ్యాన్స్, చేపల చెరువులో, టైగర్ ఫ్రాన్స్, ఆ చెరుకు మిషన్ లో, షుగర్ కేన్స్. 3/4 తకడదిం తా. చేపల చెరువులో, టైగర్ ఫ్యాన్స్, షుగర్ ఫ్యాన్స్ లో. ఏంటండి బాబు ఇంత పొడుగున్నారు మీరు? పేరేంటి? సత్య. సత్య. బావగారు పేరేంటి? పని. ఏం చేస్తారు బావగారు? ఫోటోగ్రఫీ. సో ఆయన మెమరీ మొత్తం మీ ఫోటోలో ఉంటాయా? ఆల్మోస్ట్. తీయకపోతే ఫోటోలు. రాజమండ్రి సెంటర్ లో రోజు మిల్క్, రామచిలక నోట, సిలక పలుకు. వేసుకో. రాజమండ్రి సెంటర్ లో రోజు మిల్క్, రామచిలక నోట, చిలక పలుకు. కిసిక్. ఇదిగో ఏమండి కిసిక్. రాజమండ్రి సెంటర్ లో రోజు మిల్క్, రామచిలక నోట, సిలక పలుకు. ఏమండి సిక్. రాజమండ్రి సెంటర్ లో రోజు మిల్క్, రామచిలక నోట, సిలక పలుకు. ఏమండి కిసిక్. రాజమండ్రి సెంటర్ లో రోజు మిల్క్, రామచిలక నోట, సిలక పలుకు. ఏమండి ఇసుక్. గుడ్, సూపర్. ఏం పేరు? దేవి అండి. అయ్య బాబు దేవి. బావగారి పేరేంటి? సూర్యమోహన్ అండి. సూర్యమోహన్ అండి. ఏంటి అలా సూర్యమోహన్ అని పిలిస్తే తప్పేటి? తప్పే లేదండి. సూర్యమోహన్ మాకు రాదు బాబా. అది బాగుందండి. మీరేమని పిలుస్తారు? అలాగేనా? నేను అలా పిలవను కదండి. ఎలా పిలుస్తారండి మరి? కోపంలో ఒరే అంటాను. చేపల చెరువులో, టైగర్ ఫ్రాన్స్, చెరుకు మిషన్ లో, షుగర్ కేన్స్. చేపల చెరువులో, టైగర్ ఫ్రాన్స్, చెరుకు మిషన్ లో, షుగర్ కేన్స్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చేపల చెరువులో, టైగర్ ఫ్రాన్స్, చెరుకు మిషనులో, షుగర్ కేన్స్. ఆహాహా.
చేపల చెరువులో టైగర్ ఫ్రాన్స్ చేపల చెరువులో టైగర్ ఫ్రాన్స్ చెరుకు మిషనులో షుగర్ కేన్స్ లా 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 లా. Hey! చేపల చెరువులో టైగర్ ఫ్రాన్స్ చెరుకు మిషనులో షుగర్ కేన్స్ లా 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 Hey! లా లా లా. సూపర్. ఏం పేరండి? ప్రశాంతి ఫ్రమ్ ధవళేశ్వరం. ఇప్పుడు మామూలుగా మీరు ఇంత డల్ గా ఉన్నారు, చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ లో ఎలా ఉంటారు? ఒకసారి ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టండి. ఫుల్ హ్యాపీ. ₹1,00,00,000 లాటరీ జరిగింది బావగారికి. పిల్లాడిని చంపేస్తారా? ₹10 లాటరీ జరిగింది బావగారికి. ఓ బెటర్ లైక్ నెక్స్ట్ టైం. రాజమండ్రి సెంటర్ లో రోజ్ మిల్క్, రాజమండ్రి సెంటర్ లో రోజ్ మిల్క్, రామచిలక నోట రామచిలక నోట చిలక పలుకు. సిలక పలుకు. వేసుకో గట్టి ఫాస్ట్ గా. రాజమండ్రి సెంటర్ లో రోజ్ మిల్క్, రామచిలక నోట సిలక పలుకు. రాజమండ్రి సెంటర్ లో రోజ్ మిల్క్, రామచిలక చోట నోట. రాజమండ్రి సెంటర్ లో రోజ్ మిల్క్, రామచిలక నోట సిలక పలుకు. ఫాస్ట్ గా. రాజమండ్రి సెంటర్ లో రోజ్ మిల్క్, రామచిలక నోట సిలక పలుకు. రాజమండ్రి సెంటర్ లో రోజ్ మిల్క్, రామచిలక నోట సిలక పలుకు. ఓకే సూపర్. పేరేటండి? రామలక్ష్మి. రామలక్ష్మి గారు, చేపల చెరువులో టైగర్ ఫ్రాన్స్, చేపల చెరువులో టైగర్ ఫ్రాన్స్ చెరుకు మిషన్ లో షుగర్ కేన్స్. బలి బట్టి పెడుతున్నారు అబ్బా మా వాళ్ళు. చేపల చెరువులో టైగర్ ఫ్రాన్స్ చెరుకు మిషన్ లో షుగర్ కేన్స్. ఫాస్ట్ గా. చేపల చెరువులో టైగర్ ఫ్రాన్స్ చెరుకు మిషన్ లో షుగర్ కేన్స్. ఫాస్ట్ గా. చేపల ఫాస్ట్. రావట్లేదు. చేపల చెరువులో టైగర్ ఫ్రాన్స్ చెరుకు మిషన్ లో షుగర్ కేన్స్. రామరామ. చేపల చెరువులో టైగర్ ఫ్రాన్స్ చెరుకు మిషన్ లో షుగర్ కేన్స్. రామరామ. చేపల చెరువులో టైగర్ ఫ్రాన్స్ చెరుకు మిషన్ లో షుగర్ కేన్స్. రామరామ. చేపల చెరువులో టైగర్ ఫ్రాన్స్ చెరుకు మిషన్ లో షుగర్ కేన్స్. రామరామ. సూపర్. పేరేటి? వాసవి. ఏం చేస్తున్నావు? హౌస్ వైఫ్. ఓకే. బావగారు ఏం చేస్తారు? షాప్. రాజమండ్రి సెంటర్ లో రోజు మిల్క్, రామచిలక నోట్లో సిలక పలుకు. రాజమండ్రి సెంటర్ లో రోజ్ మిల్క్, రామచిలక చెరుకు. రాజమండ్రి సెంటర్ లో రోజ్ మిల్క్, రామచిలక నోట్లో చిలక పలుకు. రాజమండ్రి సెంటర్ లో రోజ్ మిల్క్, రామచిలక నోట్లో చిలక పలుకు. రాజమండ్రి సెంటర్ లో రోజ్ మిల్క్, రామచిలక నోట్లో చిలక పలుకు. రాజమండ్రి సెంటర్ లో రోజ్ మిల్క్, రామచిలక నోట్లో చిలక పలుకు. సరే సూపర్. అందరూ గట్టిగా తప్పట్లో. సో సూపర్ గా హల్మితి హబీబో కంప్లీట్ చేస్తాం. అందరూ ఎరగదీస్తారు అండ్ గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. కిసిక్. కంగ్రాచులేషన్స్. గట్టిగా చప్పట్లు. మన ఈ చిన్న జీవితంలో సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. కాకపోతే అవి మనసుని భరించాలి అంటే ఎవరైనా మన తోబుట్టు కానీ, మన కుటుంబంలో ఉన్న మనిషి కానీ, మన ఇష్టమైన వ్యక్తి ఉంటే వాళ్ళ ముందు షేర్ చేసుకోగలుగుతాం. అలా ఇదొక కుటుంబం అనుకొని మీ మనసులో బాధని మనతో షేర్ చేసుకునే రౌండే ఆమె డైరీలో కొన్ని పేజీ. తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు జ్యోతి గారు. ఆ మనసులో ఉన్న ఆ సంఘటన ఏంటి? నాకు ఒక ఆడపడుచు గారు ఉండేవారండి. ఆవిడకి ఫస్ట్ 2 బాబులు పుట్టారు, కానీ వాళ్ళు అనుకోకుండా చనిపోయారండి. వాళ్ళు పార్ట్స్ అయ్యో కొంచెం ఏర్పడలేదండి బాబులకు కూడా. తర్వాత వాళ్ళ అత్తయ్య గారు ఫోర్స్ తోటి మందులు వాడి మొత్తం మీద మళ్ళీ 3rd టైం ప్రెగ్నెంట్ అయిందండి. ఆవిడ 3rd పాప పుట్టిందండి. ఆ పాపకి కళ్ళు గాని, చెవులు గాని, నోరు గాని ఏమి, ఓన్లీ హార్ట్ ఒకటే పనిచేసేలా పుట్టిందండి పాప. 5 years బాలాగా మంచం మీద వాళ్ళ అమ్మగారేంటి మా ఇంట్లో 5 సంవత్సరాలు బతికిందండి. ఈ పాపతో ప్రెగ్నెంట్ అయినప్పుడు వెంటనే బెడ్ రెస్ట్ అన్నారండి. అప్పుడు సంవత్సరం ముందు నుంచి కూడా మా ఇంట్లోనే ఉందండి అమ్మాయి. ఓలే పుడతారమ్మా, కంగారు లేదు అన్న ధైర్యం ఇవ్వాలండి ఎవరైనా సరే. నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా ఇవేంటండి. ఆ చిన్న పాపని 5 సంవత్సరాలు పెంచారు. ఆ పాప నడవడం అది కూడా లేదా? నడవడం గాని, నవ్వడం గాని, చూడడం గాని, వినడం గాని ఏమీ లేదు. ఒక హార్ట్ బీట్, ఒక ఏడవడం అండి. ఆకలేస్తే ఏడుస్తుంది అంతే.
నైట్ పడుకుండేది కాదు, మార్నింగే పడుకుండేది. నైట్ తెల్లవారులు వాళ్ళ అమ్మ ఎత్తుకొని కూర్చొని అలా ఓపికగా, చాలా ఓపికగా పెంచిందండి ఆ పాపను. ఆ తర్వాత ఆ మందులు వాడి వాడి ఆవిడకి ఆ ఎఫెక్ట్ కిడ్నీలకు కొట్టి ఆవిడ కూడా చనిపోయిందండి, మా ఆడపడుచు గారు. ఎంత బాధలో ఉన్నా కూడా వాళ్ళ ఆయన ఏం చేశాడంటే ఇలాంటి పాప పుట్టిందని చెప్పేసి మా ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడండి ఆవిడని. పేరేంటి మీ ఆడపడుచు గారి పేరు? మంగతాయారు. మదర్ చనిపోయిన తర్వాత 1 monthకే చనిపోయిందండి పాప. ఈవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన చూడాలి చూడాలి అని అన్నది, కానీ రాలేదండి వాడు. అమ్మ లేదని తెలిసింది. ఆ పిల్లకి పార్ట్స్ ఏమీ లేకపోయినా గానీ స్పర్శ అన్నది తెలిసి ఆ పాప బెంగ పెట్టేసుకుందండి. ఎన్ని రోజుల తర్వాత? 1 month అండి. ఇద్దరం కూడా అక్క చెల్లు అని అడిగేవారు బయటికి వెళ్తే. ఆడపడుచా అని ఎవరు అడగలేదండి ఇంతవరకు కూడా. అంత బాగా ఉండేవాళ్ళం అండి ఇద్దరం క్లోజ్ గా. చెల్లి గురించి ఆయన ఎలా తట్టుకోగలిగారు ఈ బాధ అంతా? ఆయన బాధ అయితే అసలు చెప్పలేదు. సో ఈ టెక్నాలజీ ఇంకా మారుతుంది. సో ముందు మీ కొడుకు, మీ కోడలు, మీ కూతురు, మీ అల్లుడు వాళ్ళు కదా మీకు ముఖ్యం. తర్వాత వచ్చే మనవల కోసం వీళ్ళని జీవితాలను నాశనం చేయకండి. వదిన ఆడపడుచులు మీలానే ఉండాలి. ఆమె ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటారు. మీ హస్బెండ్ ధైర్యంగా ఉండాలి. మీ బ్రదర్ దగ్గరకు వచ్చి మీ మనసులో ఆ బాధ చెప్పుకున్నారు. సో కొంచెమైనా మీకు రిలీఫ్గా ఉంటుంది. మనం అంతా ఒక ఫ్యామిలీ కాబట్టి అందుకే మీకు ఒక కానుక. మీకు నాకు మనందరికీ చాలా ఇష్టమైన రౌండ్, హుషారైన రౌండ్, మన 3rd రౌండ్. లేట్ చేయకుండా వెల్కమ్ చెప్దాం. ఓ శివంగి. గేమ్ ఏంటంటే చాలా సింపుల్. చేతులు వెనక పెట్టుకోండి. ఇలాగా ఒక చేతి తీయండి ముందుకి. ఒక చేత్తో అరటిపండు తీసి నోటితో కానీ చేత్తో కానీ తొక్క తీసి తినాలి. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ అరటిపండు తింటారో చూద్దాం. అలా 3 టీంలు వస్తాయి. ఓవరాల్ గా 6 ఎవరు ఎక్కువ అరటిపండు తింటే వాళ్ళు విన్నర్. ఆ తర్వాత అన్నమాట. 1 minute టైం ఇస్తా. 1 minute టైంలో ఎవరు ఎక్కువ తింటారో. ఓకే, మీ పేరేంటి? రమ్య. నాగజ్యోతి అండ్ రమ్య. రెడీ ఉన్నారా? 3, 2, 1 స్టార్ట్. మీరు తొక్క తిన్నా అన్న మాకు ఓకే, నో ప్రాబ్లం లేదు. అది అయిపోయింది ఇక్కడ ఒక అరటిపండు. థర్టీ సెకండ్స్ అయిపోయింది. 2 చేయి వాడొద్దు. నవ్వద్దు. వామిటింగ్ అవుతాయి. కూల్ గా తినండి, కంగారు లేదు. ఎక్కువ పెట్టుకోకండి. 2 చేయి వాడకండి. జ్యోతి గారు 3 అరటిపండు కానిచ్చేశారు. ఇంకా 15 seconds మాత్రమే మిగిలింది. 10, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. ఆఖరికి తొక్కలు ఏరుకునే బతికైంది అది. ఆ 1, ఆ 2, ఆ 3, ఆ 4. ఈ సెల్లి అన్ని తింది. 1, ఆ 2, ఆ 3, 3.5, 4. గట్టిగా చప్పట్లో. ఓకే, గో. ఆ పేరు? దుర్గా మౌనిక. రెడీగా ఉన్నారా? ఒక చేయి వెనక్కి వెళ్ళిందా? రెడీ, 3, 2, 1 స్టార్ట్. 2 చేయి అస్సలు టచ్ చేయకూడదు. అరటిపండు చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. మీరు ప్రేమగా తొక్క తిన్నా ఓకే మాకు, కాకపోతే పండు మాత్రం మిగలకూడదు. అయ్యయ్యో వామ్మో. మనులేవన్నడిగానా, మాణిక్యాలడిగానా, నీ బాబు ఆస్తి గట్ట రాసి మన్నానా. కమాన్ ఎంకరేజ్మెంట్. 10, 9, 8,
7 6 5 4 3 2 1 స్టాప్. 1 2 3 4 5 6. 1 2 3 4.5. ఇది 4లోదేనా? సరే 3.5. గట్టిగా చెప్పట్లే మౌనిక. 6. ఓకే, ప్లీజ్ టేక్ రెస్ట్. పేరేంటండి? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు. సీతా మహాలక్ష్మి. సీతా మహాలక్ష్మి గారు, ఇద్దరు లక్ష్మిలే. రెడీ? 3 2 1 స్టార్ట్. అయ్యో బాబు, ఇలా కూడా నేను ఇక్కడ చూడట్లా. కానీ 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 అడుగెడితే షో మొదలెడితే అరే గుడ్డలు తీసి కాలరు ఎగరేస్తే అరటిపల్లి అరటిపల్లి అరటిపల్లి. 10 9 8 7 6 5 4 3 2. ఆపండి బాబోయ్, ఆపండి బాబోయ్. సెలమా, ఎన్ని తినుంటావు చెప్పు, ఒక లెక్క వేసుకున్నావా ఏమన్నా? అదే 7. అంటే అక్కడ 6 కదా, టార్గెట్ 7 పెట్టింది. 1 ఫుల్, 2 3 4 5 6 7 8. మా పిన్ని కూడా ఫాస్ట్ గానే తిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆగండి, మా పిన్ని 1 2 3 4 5 6 7. సో మొత్తానికి మా సీతా మహాలక్ష్మి. రాజమండ్రి కొలిశెట్టి సీతామహాలక్ష్మి అంటే తగ్గేదేలా. వైఫ్ ఆఫ్ కృష్ణ. కంగ్రాచులేషన్, కంగ్రాచులేషన్, సూపర్. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక చిన్న రిగ్రెట్ ఉంటుంది. అది ఎవరితో అయినా పంచుకుంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. అలా మీ ముందుకు వచ్చిన రౌండే మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వాణి గారు. సో ఏంటి చెప్పాలనుకుంటున్నారు? మా అమ్మగారికి 4 పిల్లలము, 4 ఆడపిల్లలము, ఒక అబ్బాయి. 5గురికి పెళ్లిళ్ళు చేసి చాలా ఆనందంగా ఉండేవారు. ఒక 5 సంవత్సరాల కిందట మా అమ్మగారికి పెరాలసిస్ వచ్చింది. అప్పటి నుంచి అమ్మకి అన్ని మంచం మీదే. మా నాన్నగారు అన్ని సేవలు చేస్తున్నారు. ఎవరి దగ్గర ఉండేవారు అమ్మ? అన్నయ్య వదిన దగ్గర ఉంటారండి, వాళ్ళు చూస్తారు. కానీ నాన్నగారు ఎంత సేవ చేస్తారు. భర్త అంటే వయసులో ఉన్నప్పుడు భార్యకి సుఖాన్ని అందించేవాడే కాదు, వృద్ధాప్యంలో కూడా తోడుగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఉండాలి మా నాన్నగారిలా. మాకు పండగ వచ్చిందంటే మీ అందరూ వెళ్తే మా అమ్మగారు చాలా ఆనందపడేవారు. ఇప్పుడు ఆనందపడలేదండి. పిల్లలు తల్లిదండ్రుల్ని చూసుకుంటం లేదంటే చూసుకునే వాళ్ళు ఉన్నా భర్త తోడుగా ఉంటే ఆమెకు అంతకంటే ధైర్యం ఉండదు. ముందు హస్బెండ్ చనిపోతే భార్య కొంచెం అయినా తట్టుకోగలదు, కానీ ముందు భార్య చనిపోతే భర్త అసలు తట్టుకోలేరు. సో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని వదిలేయకుండా పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే. నిజంగా భార్యకి చేదోడు వదడుగా ఉండి తను నడవలేకపోయినా ప్రతి విషయంలో తోడుగా ఉంటున్న నాన్నగారికి నిజంగా గ్రేట్ సార్. మీరు ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలి అండ్ తొందరలో మీ అమ్మగారు కోరుకోవాలని మేము మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నామండి. సో ఇప్పుడు ఏదో ఆ పండగలకు అమ్మ దగ్గరికి వెళ్ళలేకపోతున్నామని మీరు బాధపడుతున్నారు. అలాంటి బాధ ఏమొద్దు. సో ఇది మన కుటుంబం, మన ఫ్యామిలీ. సో మీ తమ్ముడి దగ్గరకు వచ్చారు, మీరు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఇదండి
ఈ రోజు మన భామలు సత్య భామలు మన రాజమండ్రిలో మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మేమే మీ ఊరు వచ్చేస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.